ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణంలో పలు అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలోని సౌరభ్ భరద్వాజ్ నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దర్యాప్తు సంస్థ అధికారులు ఈ సోదాలు చేపట్టాయి. 2018-19లో ఆప్ అధికారంలో ఉన్న సమయంలో 24 ఆసుపత్రుల నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 5,590 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఓ ఐసీయూ ఆసుపత్రిని 6 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా 3 ఏళ్లు దాటినా అది పూర్తి కాలేదు. 800 కోట్లు ఖర్చు చేసినా కేవలం సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో ఆ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే తాజాగా సౌరభ్ భరద్వాజ్ నివాసంలో తనిఖీలు చేపట్టింది. సౌరభ్ భరద్వాజ్ నివాసంలో ఈడీ దాడులను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. మోదీ సర్కార్ దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది మరో ఉదాహరణ అని పేర్కొన్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వం ఓ పార్టీని ఇంతలా వేధించడం చరిత్రలో ఇదే తొలిసారి అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారాయన. మోదీ డిగ్రీ దుమారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సౌరభ్ ఇంట్లో ఈడీ దాడుల డ్రామా మొదలుపెట్టిందన్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈడీ చెబుతున్న సమయంలో ఆయన మంత్రిగా లేరని తెలిపారు. प्रधानमंत्री जी की डिग्री के मसले से ध्यान भटकाने के लिए सौरभ भारद्वाज जी के घर पर रेड की जा रही है ईडी की। और मजाक है, बच्चा भी हंसेगा इस बात को सुन के कि सौरभ भारद्वाज के घर जिस केस में रेड हो रही है वो उसके मंत्री बनने से पहले का केस बताया जा रहा है और रेड तब के लिए हो रही है जब वो मंत्री बना। तो हद है यार, कुछ भी कर लेते हैं। मतलब ध्यान भटकाना है, थोड़ा जवाब दे देते हैं, हाँ जी डिग्री के बारे में गलती हो गई हमसे, या डिग्री का सच ये है। यूनिवर्सिटी के लोग आके कह देते डिग्री पे बात नहीं करेंगे, फर्जी केस करेंगे। तो इनकी डिग्री भी फर्जी, इनके केस भी फर्जी। सत्येंद्र जैन का केस जैसे देखा आपने, सारा का सारा केस फर्जी निकला, वैसे ही इनके सारे केस भी फर्जी निकलेंगे और अंत में देखना सब फर्जी निकलेंगे भारतीय जनता पार्टी के लोग।